నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ వెంకట్. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం పట్టణంలో డయేరియా పూర్తిగా నియంత్రణలోనే ఉందని ఎమ్మెల్యే గుండు శంకర్ తెలిపారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు 65 కేసులే నమోదయ్యాయని, అధికారులు వెంటనే చర్యలు తీసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారని అన్నారు. డయేరియాపై రాజకీయాలు చేయడం సరికాదని, నలుగురు మరణాల ఆరోపణలపై వివరాలు ఇవ్వాలని ప్రతిపక్షాన్ని కోరారు. ప్రభుత్వం సమర్థవంతంగా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. మున్సిపాలిటీ ఇప్పుడు ప్రైవేట్ సంస్థ అంటున్నారు. ఇది సొంత ఇంటి సంస్థలాగా ఇంటి మనుషులను పెట్టి ఇక్కడ వారి సొంత జాగీర్లాగా ఇక్కడ నడుపుకున్న పరిస్థితి. ఇవన్నీ చూసే జనాలు గోప గీయమన్నట్టు ఇక్కడ సమాధానం ఇచ్చిన పరిస్థితి. అయినా సిగ్గు శరము లేకుండా వచ్చి రైతులకి ఇక్కడ డయేరియాతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే రైతులకి యూరియా ఇవ్వలేదంటాడు. 24 గంటల్లో మేము 90% మందికి ధాన్యంకి డబ్బులేసి రైతులను ఆదుకున్నది ప్రస్తావించట్లేదు. రైతులకు యూరియా మీ టైంలో కిలోమీటర్ల కొద్దీ ట్రాక్టర్లలో నిలిచిపోయి నెల కొలిది 5-6 నెలల పాటు డబ్బులు రాక రైతులు సూసైడ్ చేసుకొని గొగ్గోలు పెట్టిన పరిస్థితి. ఈవేళ రైతులందరికీ మేము వెంటనే 24 గంటల్లో వేసాం. పీపీపీ మోడ్ హాస్పిటల్ కోసం ఇక్కడ మాట్లాడుతున్న పరిస్థితి. డయేరియా బాగులేదు, నీకు చేతనైతే నువ్వు వెళ్ళి హాస్పిటల్లో సెర్చింగ్ చెయ్యు, హాస్పిటల్కి రావు. ఎందుకు? రోగులు నీకు ఆ జబ్బు అంటేద్దని. నువ్వు హాస్పిటల్కి వస్తే రోగులకు జబ్బు అంటేద్దని మీ వైసీపీ నాయకులందరూ కూడా దొంగ నాటకాలు ఆడి నీట్గా మేము వార్డులన్నీ క్లియర్ చేసి బ్లీచింగ్ పౌడర్ వేసి అన్నీ పరిశుద్ధంగా మేము చేశామని తెలుసుకొని మా వార్డుల్లో పర్యటించారు. అదే దమ్మలు ఇది ఎప్పుడైనా నీ జీవితంలో అడుగు పెట్టావా? ఎప్పుడైనా శ్రీకాకుళం మున్సిపాలిటీలో అడుగుపెట్టి రివ్యూ పెట్టిన పాపాన పోయారా? మీరు మీ నాయకులందరూ మీకేమైనా సిగ్గు ఒగ్గు ఉందా? మీరు ఎప్పుడైనా శ్రీకాకుళం మున్సిపల్ ఆఫీస్కి వచ్చి రివ్యూ పెట్టిన దాఖలాలు ఉన్నాయా? అసలు టెండర్స్ ఏం జరుగుతున్నాయి, ఎవరెవరు వేస్తున్నారు? ఎస్, మేము టెండర్స్ సిఫార్సు చేశాం. నిజంగా రండి, ఓపెన్గా బహిరంగ సభకు రండి, చర్చిద్దాం. గత 5 సంవత్సరాలుగా మీరు ఎన్ని కోట్లు మున్సిపాలిటీ ఫండ్ అని తినేశారో నా దగ్గర ప్రూఫ్స్తో సహా ఉంది. మీరు లైట్లు కానీ మోటార్స్ కానీ పైప్ లైన్ షిఫ్టింగ్ కానీ లక్షలాది రూపాయలు మీరు తినేసిన పరిస్థితి. కాంట్రాక్టర్లు ఫస్ట్ కాల్, సెకండ్ కాల్, థర్డ్ కాల్, ఫోర్త్ కాల్, ఫిఫ్త్ కాల్, సిక్స్త్ కాల్, నాన్ రెస్పాన్స్. ఒక్క డ్రైన్ గత 25 సంవత్సరాల్లో ఒక్క డ్రైన్ కట్టిన పరిస్థితి లేదు. గత 15 సంవత్సరాల్లో, గత 5 ఇయర్స్లో ఒక్క డ్రైన్ కట్టినట్టు మీరు రికార్డుల్లో చూపించండి. గత వైసీపీ ప్రభుత్వంలో 1924లో ఒక్క డ్రైన్ మీరు కట్టినట్టు చూపిస్తే, ఒక్క మురికి కాలు మీరు మరమ్మతులు చేసినట్టు చూపిస్తే, మంగువారి తోట దగ్గర టర్న్ తిరిగేది 7 సంవత్సరాల నుండి ఉండిపోయిన కలవట్టు మీకు తెలుసు. అది నేను వచ్చి బాగు చేయించాను. ఒక్క ఏదో పెద్ద బ్రిడ్జ్ కట్టాము, హాస్పిటల్ కట్టామని కాదు, కనీస వసతులు కల్పించలేదు మీరు ఏ ఒక్కరికి కూడా. ఎక్కడ కూడా పెద్ద పెద్ద ట్యాంకర్లు కట్టారు, కానీ పైప్ లైన్ చూస్తే బ్రిటిష్ కాలం నాటి ఉన్న పురాతనమైన పైప్ లైన్స్. అవన్నీ మేము రెగ్యులేట్ చేసి, మేమన్నీ బాగు చేసి, మేము స్వచ్ఛమైన నీరు ఇవ్వడానికి మేము ట్రై చేస్తున్న పరిస్థితి. దమ్మల మీదే చూసుకుందాం. ఇప్పుడే మీరు వెళ్ళండి, మీడియా మిత్రులందరికీ ఈ సందర్భంగా నేను మాట్లాడుతున్నాను. వైసీపీ నాయకులకు దమ్ముంటే మీరు రండి బహిరంగ చర్చకి. దమ్మల వీధిలో మేమేం డెవలప్ చేసాం, మీరేం చేశారో. 7 ఎలక్ట్రికల్ పోల్స్ వేసి, ఎందుకంటే దమ్మల వీధి లోపలికి కరెంటు పోల్ షిఫ్ట్ చేయాలంటే వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని, డబ్బులు ఖర్చు పెట్టే పని. అప్పుడు మేము కాంట్రాక్టర్కి చెప్పి 7 పోల్స్ వేసి సింగిల్ లైన్ ఉన్న ఎలక్ట్రికల్ లైన్ని 3 ఫేస్ చేసింది మేము. అక్కడ ఉన్న మురికి నీరు డ్రైన్లన్నీ రెగ్యులేట్ చేస్తూ ఒక కాంట్రాక్టర్ను పట్టుకొని బతిమాలితే శ్రీకాకుళం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రబలిన అత్సారంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అవాస్తవాలను నమ్మవద్దని జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పుండ్కర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అధికారికంగా ఇప్పటి వరకు ఒక్కరు మాత్రమే మృతి చెందినట్లు ధృవీకరించారు. మిగిలిన మరణాలపై విశ్లేషణ కొనసాగుతుందని తెలిపారు. డయేరియా కేసుల సమాచారం అందిన వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమై చర్యలు ప్రారంభించిందని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ డిఎంఎండ్హెచ్ఓలతో కలిసి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించినట్లు వెల్లడించారు. 50కి పైగా వైద్య బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయని తెలిపారు. ఇంటింటి సర్వేలు నిర్వహిస్తూ
ఆరోగ్య స్థితిని నమోదు చేస్తున్నామని, నీటి నమూనాలు తుది ల్యాబ్ నివేదికలు సాయంత్రానికి అందుతాయని అన్నారు. ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. ఇప్పటి వరకు 15 మంది డిశ్చార్జ్ అయ్యారని, పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. శ్రీకాకుళం నగరంలోని డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈరోజు పర్యటించి బాధితులను పరామర్శించి తామంతా అండగా ఉంటామని ఓదార్చారు. బాధితులను కలిసి పరామర్శించి ఓదార్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కలుషిత నీరు తాగి మరణించిన వారిని వేరే రోగంతో మరణించారంటూ చిత్రీకరించడం సరికాదని అన్నారు. ప్రభుత్వం ఇలా చేయడం భావ్యమా అంటూ ప్రశ్నించారు. సంవత్సర కాలంగా ప్రజా ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తున్నారని, సీఎం మంత్రులకు బాధ్యత లేదని ఆరోపించారు. మంచినీరు సరఫరా చేయడం లేదని అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఉన్న హెల్త్ ఆఫీసర్, ఇతర సిబ్బంది ఏమయ్యారా అంటూ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. మంచి ప్రభుత్వం అంటూ తలుపులకు స్టిక్కర్లు అంటిస్తే సరిపోదంటూ ప్రభుత్వం నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్లో బలగ ప్రాంతంలో డయేరియా వచ్చిందని, ఇప్పుడు ఈ ప్రాంతంలో వచ్చిందని, భవిష్యత్తులో మరో ప్రాంతంలో వస్తుందని ఇప్పటికైనా ప్రభుత్వం శ్రద్ధ వహించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయంలో ప్రజారోగ్యంపై శ్రద్ధ లేదని, డబ్బులు దోచుకునేందుకు యావ ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందు బిల్లలు లేవని చెబుతున్నారని, ఇప్పటికీ కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో డయేరియా రోగులు చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ఇతర రంగాలను ఎలాగూ పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. పర్యటనలో మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, సీదిరి అప్పలరాజు, అందవరపు సూరిబాబు, శ్రీనివాస్ పట్నాయక్, కన్నబాబు తదితరులు ఉన్నారు. ఎక్కడైనా ప్రపంచంలో అన్నిటికంటే ప్రభుత్వాలు ప్రాథమికమైన బాధ్యత ప్రజారోగ్యం మీద ఉంటుంది. కానీ ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజారోగ్యం అనేది అత్యంత ప్రాధాన్యత లేనటువంటి అంశం. ఈవేళ ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిందని కాదు, ఇంకొక ఇన్సిడెంట్ అక్కడ రాజమండ్రిలో జరిగింది. నిన్నే డాక్టర్ అప్పలరాజు గారు ఆ ప్రాంతానికి వెళ్ళొచ్చారు. డిసెంబర్లో ఇదే పట్టణంలో బలగ ప్రాంతంలో జరిగింది. జరిగితే ఆ ప్రాంతంలో ఏం చేస్తారంటే వీళ్ళు, మీరు ఎక్కడ పోతే అక్కడ పొండి. ఈవేళ కూడా ఇదే ప్రాంతంలో 100 మంది సుమారుగా డయేరియా ఎఫెక్టెడ్ పీపుల్ ఉంటే, పేషెంట్స్ ఉంటే ఎక్కడెక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో అక్కడక్కడ చేర్పించారు. ఎవడి బాధలు ఆడు పడ్డమే. కానీ ఆడి డోరుకు మాత్రం మంచి ప్రభుత్వం అని ఒక స్టిక్కర్ అంటించడానికి మాత్రం ఎవరైనా పంపిస్తారు. ఇవాళ 3-4 చనిపోతే వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఒక్కడు చనిపోయాడు, మిగతా వాళ్ళందరూ వేరే కారణాల వల్ల చనిపోయారని చెప్తూ ఉన్నారు ప్రభుత్వం సైడ్ నుంచి. కానీ ఆ ఇంట్లో చనిపోయినటువంటి భార్యని అడిగితే చెప్తుంది, గడిచిన 3 రోజులుగా వాంతులు విరోచనాలతో గడప దాటితేనే చనిపోయినాడు అనేటువంటి మాట చెప్తుంటే, మరి మన ప్రభుత్వ యంత్రాంగానికి మీరు ఏం ఆదేశాలు ఇచ్చారో? పోస్ట్ మార్టం ఇంక చేస్తారట. 100 మంది డయేరియాలో ఈ ప్రాంతంలో హాస్పిటల్లో ఉంటే చనిపోయిన 4 కేసులు ఇప్పటిదాకా రిపోర్ట్ అయితే, వాళ్ళ ఇంటంతా వీధులన్నీ ఊరంతా విరోచనాలతో వాంతులతో చనిపోయాడు అంటుంటే, పోస్ట్ మార్టం రిపోర్ట్ మీరు ఏం చెప్తే అది రాస్తారు డాక్టర్. ఏం పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుందో మాకు కూడా తెలుసు. ఎంత దిగజారిపోయిందో ప్రభుత్వం చూడండి. అంటే ఏంటి, ఇంతమంది చనిపోయారన్నటువంటి వార్తని ప్రజలకు తెలియకుండా ఉంచుదామన్న తాపత్రయమే కానీ, ఆ కుటుంబాలను ఆదుకుందాం, మునుముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూద్దాం, ఇది మన రెస్పాన్సిబిలిటీ అనేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి లేకపోవడమే. ఇవాళ మీరు ప్రత్యక్ష సాక్ష్యాలు, మీరు అన్ని కెమెరాలు అక్కడే వాళ్ళ అభిప్రాయాలను విన్నారు. ఈ ప్రభుత్వం పూర్తిగా బాధ్యత లేకుండా వ్యవహరిస్తుంది. చంద్రబాబు నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రజారోగ్యం పట్ల అశ్రద్ధ వహించి అత్యంత ప్రయారిటీస్గా గతంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తీసుకున్నటువంటి ఆరోగ్యం, విద్య, వైద్యం, వ్యవసాయం ప్రధాన అంశాలుగా తీసుకొని చేసిన పాలన ప్రజలకు అత్యంత ప్రయోజనకరంగా జరిగితే, దానికి భిన్నంగా ఈరోజు రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి గ్రామాల్లో, పట్టణాల్లో ఉంది. ఉదాహరణ శ్రీకాకుళం జిల్లాలో ప్రధానమైనటువంటి పట్టణం ఇది. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ప్రజారోగ్యం పట్ల మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్న దానికి నిదర్శనంగా
డయేరియాతో ఈరోజు 4 ప్రాణాలు పోవడం, ఇంకా అనేక మంది హాస్పిటల్లో ఉండడం, మరి ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ కుటుంబ సభ్యులే వాంతులు విరోచనాలతో చనిపోయారని చెప్తే అది వివిధ కారణాలతో చనిపోయారని చెప్పేసి దాన్ని తప్పుదోవ పట్టించే విధంగా మరి ఒత్తిడిచ్చి పత్రికల వారిని కూడా పక్కదోవ పెట్టించే విధంగా చేయడం. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఈ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి, అలాగనే చనిపోయినటువంటి కుటుంబాలను పరామర్శించి ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులను పరామర్శించాలన్నటువంటి ఉద్దేశంతో రావడం జరిగింది. మాతో పాటుగానే మీరు అందరూ కూడా వచ్చారు వీధుల్లోకి. మనం అక్కడ ఒక వెరీ కాన్స్పిక్యువస్ ఒక సంఘటన మా అందరికీ ఎదురైంది. ఒక ఆవిడ పరిగెత్తుకొని వచ్చి, బాబు ఇక్కడ శానిటేషన్ చేయలేదు, ఇంకా ఎప్పుడు చేస్తారు అని ఒక ఆవిడ అడిగింది. మీరు అందరూ కూడా చూశారు. వెంటనే మేము మమ్మల్ని మీరు ప్రతిపక్షంలో కూర్చోమని చెప్పారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాము అనగానే వెంటనే ఆవిడ అన్న మాట, ఆ గొలిగేలా రాలేదేటి ఇంకా అనుకున్నాను. ఆవిడ విన్నారు కదా మీరంతా. ఏరాలు ఓట్లు వేయించుకొని ఇంతవరకు ఎవరైనా వీధుల్లోకి వచ్చారా అని ఆ తెలుగుదేశం కూటమి నాయకులను ఉద్దేశించి ఒక మహిళ మాట్లాడడం కూడా మన అందరం చూసాము. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఇంత తంతు జరుగుతుంటే 23వ తేదీన మధ్యాహ్నం వెలువడేటటువంటి యూట్యూబ్ అండ్ వెబ్ ఛానల్స్, స్థానికంగా ఉండేటటువంటి యూట్యూబ్ అండ్ వెబ్ ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా ప్రధానంగా నగరంలో డయేరియా అవుట్బ్రేక్ వచ్చింది, నాయకులు ఎవరు అందుబాటులోకి రావడం లేదు, ప్రభుత్వం ఆ దిశగా సరైనటువంటి చర్యలు తీసుకోవడం లేదని మీరందరూ కూడా గొంతెత్తినప్పటికీ మరి ఇక్కడ ఎమ్మెల్యే, ఇక్కడి నుంచి రాష్ట్ర మంత్రి, కేంద్ర మంత్రిగా ఉన్న వీళ్ళందరూ కూడా విజయవాడలో ఉండి చేస్తున్న పని ఏంటయ్యా అంటే కబడ్డీ ఆడుకుంటున్నారు. డయేరియాతో మృతి చెందిన మండల సురేష్ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుణ్కర్ స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి మంగళవారం రాత్రి అందజేశారు. 43 సంవత్సరాల వయసు గల సురేష్ ఫిబ్రవరి 23న ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో చేరారు. ప్రారంభంలో ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ ఉదయం 5 గంటల తర్వాత సెప్టిసిమియా మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ రావడంతో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మంగువారితోట రామ్నగర్కు చెందిన సురేష్ ఆటో డ్రైవర్గా జీవనం సాగించేవారు. ఆయనకు భార్య భాను, కుమార్తె భవానీ, కుమారుడు శ్రీనివాస్ ఉన్నారు. ఈ ఘటనను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా ముఖ్యమంత్రి వెంటనే స్పందించి 10 లక్షల రూపాయల సహాయం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత, మున్సిపల్ వైద్యాధికారి సుధీర్, తహసీల్దార్ గణపతిరావు తదితరులు పాల్గొన్నారు. దమల్ వీధి, కాకి వీధి, అలాగే గుడి వీధి, మంగువారి తోటలో మొదటి నుంచి కొన్ని డయేరియా కేసెస్ వచ్చింది. దీంట్లోనే ఎం సురేష్ ఒకతను ఈరోజు పొద్దున ఎర్లీ మార్నింగ్ 7 గంటలకి జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోవడంతో చాలా సాడ్ ఇన్సిడెంట్ అది. ఇది తెలిసిన వెంటనే మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశం మేరకు ఫ్యామిలీకి తక్షణమే అంటే ఇమ్మీడియట్ సాయం కింద ఒక 10 లక్షలు ఆనరబుల్ ఎమ్మెల్యే గారు శ్రీ గొండు శంకర్ గారు చేతితో మనం ఇవ్వబోతున్నాం. మనం ఈ ఇన్సిడెంట్లో ఇప్పటి వరకు మనకి ఒక 55 కేసెస్ హాస్పిటలైజ్ అయింది. దీంట్లో ఒక 8 కేసెస్ డిశ్చార్జ్ కూడా అయిపోయింది. అయితే ఈ సంఘటన పైన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుసుకొని తక్షణమే ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అవుతుండగానే అక్కడే 10 లక్షలు చనిపోయిన వ్యక్తికి అనౌన్స్ చేయడం జరిగింది. తక్షణ ఎక్స్గ్రేషియా అది కూడా ఇప్పుడే ఇమ్మని గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు, అలాగే మన కేంద్ర మంత్రి గారు, రాష్ట్ర మంత్రి గారు అందరూ చెప్పిన పేమెంట్ ఇప్పుడే నేను కూడా విజయవాడ నుండి ఇమ్మీడియట్గా వచ్చి అసెంబ్లీ నుండి గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా వారి కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్కు కూడా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి ఇప్పుడు ఇవ్వడం జరిగింది.
శ్రీకాకుళం నియోజకవర్గంలో డయేరియా వ్యాధితో బాధపడుతున్న ప్రజలను పరామర్శించేందుకు ఎమ్మెల్యే గుండు శంకర్ బుధవారం విస్తృత పర్యటన చేపట్టారు. జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పుణ్కర్తో కలిసి ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించారు. దమ్మల వీధిలోని సిమ్మన్న హాస్పిటల్, మంగవారి తోట ప్రాంతం, రిమ్స్ ఆసుపత్రిని సందర్శించి చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. ప్రతి బాధితుడితో మాట్లాడి ఎవరూ అధైర్యపడవద్దని, ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే పారిశుద్ధ్య చర్యలు, డ్రైనేజ్ శుభ్రత, తాగునీటి సరఫరా పరిశుభ్రతపై అధికారులకు కీలక సూచనలు చేశారు. వ్యాధి నియంత్రణకు అవసరమైన మందులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. ఎమ్మెల్యే స్వయంగా పర్యటించి ధైర్యం చెప్పడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. గత 2 రోజులుగా శ్రీకాకుళం పట్టణంలో ముఖ్యంగా కార్పొరేషన్ పరిధిలో గల దమ్మల వీధి, కండ్ర వీధి, అలాగే ఈ ప్రాంతంలో గుడి వీధి ప్రాంతంలో డయేరియా పేషెంట్స్ రావడం, వారిని తక్షణమే మనం గౌరవ కలెక్టర్ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, డిఎంఎండ్హెచ్ఓ గారు అందరూ ఇమ్మీడియట్గా స్పందించి లోకల్ లీడర్స్ అందరూ కలిపి వారిని వెంటనే హాస్పిటల్స్కి షిఫ్ట్ చేసి జెమ్స్లోన, అలాగే కిమ్స్లోన, జీజీహెచ్లోన సెపరేట్ వార్డులు ఏర్పాటు చేసి వాళ్ళని ఇమ్మీడియట్గా జాయిన్ చేయడం జరిగింది. నిన్న ఒక అతను చనిపోయారని తెలిసిన వెంటనే వారికి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్పందించి వారికి ఆర్థిక సహాయం 10 లక్షలు ఎక్స్గ్రేషియా కింద ప్రకటించడం జరిగింది. అది నిన్నే నేను ఆ చెక్ కూడా వారికి ఇవ్వడం జరిగింది. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం శ్రీకాకుళం కలెక్టరేట్ సమీపంలోని మహాత్మా జ్యోతిబా పూలే పార్క్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ అమ్మన్నాయుడు, ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి సుధా మాట్లాడుతూ ఐసిడిఎస్కు తగిన నిధులు కేటాయించలేదని, గత కొన్నేళ్లుగా వేతనాలు పెంచలేదని ఆరోపించారు. పెండింగ్లో ఉన్న సూపర్వైజర్స్ పోస్టులు భర్తీ చేయాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మార్చి 2న విజయవాడలో జరిగే మహాధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, అంగన్వాడీ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. శాసన మండలిలో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ఏఏఎఫ్ కింద పిఎస్సిఎస్లను బహుళార్థ సౌకర్య కేంద్రాలుగా అభివృద్ధి చేసే కార్యక్రమంపై మంత్రి అచ్చెన్నాయుడు సమగ్ర వివరాలు వెల్లడించారు. 2020లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గోడౌన్లు, డ్రైవింగ్ యార్డుల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. మొత్తం 504 కోట్ల రూపాయల వ్యయంతో అమలవుతున్న ఈ పథకంలో ఇప్పటి వరకు 717 గోడౌన్లు పూర్తయ్యాయని వెల్లడించారు. పిఎస్సిఎస్లకు 4% వడ్డీపై రుణం, 3% వడ్డీ రాయితీ, 90% రుణం, 10% మార్జిన్ మనీ విధానంలో ప్రాజెక్టులు అమలవుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మార్జిన్ మనీగా 50 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు తెలిపారు. రైతు ఆదాయం పెంపే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసిన మంత్రి తడి ధాన్యాన్ని శాస్త్రీయంగా ఎండబెట్టేందుకు నమూనా ప్రాతిపదికన ఎలక్ట్రానిక్ డ్రైయర్లు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సదుపాయాలు కల్పించడం ద్వారా మంచి ధరలు సాధించే అవకాశం కలుగుతుందని అన్నారు. డయేరియా బాధితులకు మరింత మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పుణ్కర్ జెమ్స్ ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు. బుధవారం జెమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్ చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి పేషెంట్ యోగక్షేమాలను తెలుసుకుంటూ ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్యులకు సూచించారు. అన్ని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో బుధవారం 13 మంది డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. కమిటీ కుర్రాలు చిత్రంలో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సందీప్ సరోజ్ 70వ సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో 2025లో బెస్ట్ డెబ్యూ హీరో అవార్డు అందుకున్నారు. కొచ్చిన్లో జరిగిన వేడుకలో ఈ అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గురుగుబెల్లి రాజశేఖర్ కుటుంబ సభ్యులు, విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, కారవేల ఎడ్యుకేషనల్, కల్చరల్ అండ్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పేడాడ నరసింహరావు కుటుంబ సభ్యులు సందీప్ సరోజ్ను అభినందించారు. జాతీయ సేవా పథకం మేరా యువ భారత్ సంయుక్త ఆధ్వర్యంలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ ప్రోగ్రాంలో భాగంగా జిల్లా స్థాయి ఎలాక్యుయేషన్ పోటీలను ఎచ్చెర్లలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో మార్చి 5న నిర్వహించనున్నట్లు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కెఆర్ రజని తెలిపారు. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు గల యువతీ యువకులు మార్చి 2లోపు మై భారత్ పోర్టల్లో నమోదు చేసుకుని పాల్గొనాలని సూచించారు. నమోదైన అభ్యర్థులు మార్చి 5న ఉదయం 9 గంటలకు హాజరు కావాలని తెలిపారు. భారత అత్యవసర పరిస్థితికి 50 సంవత్సరాలు, భారత ప్రజాస్వామ్యానికి నేర్చుకున్న పాఠాలు అనే అంశంపై హిందీ, ఇంగ్లీష్ లేదా తెలుగు భాషల్లో ప్రసంగించవచ్చు.
జిల్లా స్థాయిలో టాప్ 10, రాష్ట్ర స్థాయికి అక్కడ నుంచి టాప్ 3, జాతీయ స్థాయిలో న్యూఢిల్లీ పార్లమెంట్లో పాల్గొనే అవకాశం పొందనున్నారు. కలబందతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కలబందతో అందం మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా కలబంద జ్యూస్ను ప్రతిరోజు తాగితే అనేక ప్రయోజనాలుంటాయి. తలనొప్పి సమస్యతో బాధపడే వారికి ఇది ఉపశమనాన్ని ఇస్తుంది నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే పరగడుపున కలబంద రసం తాగడం వల్ల తలనొప్పి తగ్గే అవకాశం ఉంది. శరీరంలో పేరుకుపోయే టాక్సిన్ల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు, చర్మ సమస్యలు వస్తాయి. కలబంద జ్యూస్ శరీరాన్ని డీటాక్స్ చేయడంలో సహాయపడుతుంది. రోజు ఉదయం తాగితే శరీరంలోని మలినాలు బయటకు వెళ్లేలా చేస్తుంది. అలోవెరా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. క్యాలరీలు, ఫ్యాట్ తగ్గించడంలో తోడ్పడుతుంది. ఒక గ్లాస్ అలోవెరా జ్యూస్లో 1 టీ స్పూన్ తేనె, 1 టీ స్పూన్ నిమ్మరసం కలిపి వ్యాయామానికి ముందు లేదా తర్వాత తాగితే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. మెటబాలిజం మెరుగైన అధిక బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. వేసవిలో ఆకలి తగ్గిపోవడం, కడుపు నొప్పి సమస్యలు ఉండటం వంటి ఇబ్బందులు ఉన్నవారికి కలబంద జ్యూస్ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను శుభ్రపరిచి ఆకలి పెరగడంలో సహాయపడుతుంది. శరీరంలో ఎర్ర రక్త కణాలు తగ్గి రక్తహీనత సమస్య ఉన్నవారికి కూడా కలబంద ఉపయుక్తమని చెబుతున్నారు. ఉదయాన్నే రసం తాగడం వల్ల రక్తహీనత తగ్గి అలసట కూడా తగ్గుతుంది. అంతేకాదు కలబందను ముఖానికి, జుట్టుకు రాసుకుంటే చర్మం కాంతివంతంగా మారడమే కాకుండా జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం, గమనం, గమ్యం. హైందవుడు అంటే తనకు గాని, కుటుంబానికి గాని, సమాజానికి గాని ఉపయోగమైన పని చేయువాడు. తనకు, కుటుంబానికి, సమాజమునకు, లోకానికి నష్టం చెయ్యనివాడు. తెలివి కంటే మౌనంగా ఉండడం ప్రకృతి సిద్ధం. మౌనం కంటే ఏకాంతంగా ఉండడం ఆత్మసిద్ధం. ఈ అన్నింటినీ త్యాగం చెయ్యడమే పరమాత్మ సిద్ధం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్టీవీ స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ను వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.